లోకంలో ఉన్నటువంటి బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువారు గుర్తిస్తూ తల్లి యొక్క బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడు? అక్కడ యోహానికి అప్పగిస్తున్నాడు. అక్కడ జబదయి కుమారుడు అయినటువంటి యోహానికి ఏం చేస్తున్నాడు? తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళవలసి ఉన్నది, నా తండ్రి యొక్క పనిని నేను పూర్తి చేశాను, నా తండ్రి అప్పగించినటువంటి పనిని నేను ముగించాను కనుక ఈ లోక సంబంధమైనటువంటి తల్లి కొరకు బాధ్యత కలిగి తల్లి యొక్క బాధ్యతను గుర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. దేవుని యొక్క మాట ఏం సెలవిస్తా ఉందంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి అంటే, లేకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతురాలిగా జీవించాలి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలట? సన్మానించాలి. తల్లిని తండ్రిని ప్రేమించాలి. ఒకవేళ నువ్వు దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అంటే మనం ఎలా జీవించగలుగుతామంటే నీ తల్లిని